హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ విత్ లక్ష్మి. ఈ రోజు వీడియోలో ఒక స్పెషల్ మిల్లెట్ రైస్ చేయబోతున్నాను. నోరు ఎప్పుడైనా చప్పగా అనిపించినప్పుడు, స్పైసీగా తినాలి అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఇలా మిల్లెట్ తో కారపన్నం చేసుకొని తింటే స్పైసీగా చాలా బాగుంటుంది. ఈ మిల్లెట్ కారపన్నంలోకి మకానా కూడా యాడ్ చేస్తున్నాను. ఈ మకానాలో మనకు కావాల్సిన ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ మకానాని స్నాక్ ఐటమ్ లాగా ప్రిపేర్ చేసుకొని కూడా తినొచ్చు. ఈ రోజు నేను మకానా మిల్లెట్ కారపన్నం ఎలా చేయాలో చూపించబోతున్నాను, చూసేయండి. ఒక చిన్న గ్లాస్ తో మిల్లెట్ రైస్ తీసుకొని వాటర్ తో శుభ్రంగా 2 సార్లు కడిగి 6 గంటల పాటు ఈ మిల్లెట్ ని నానబెట్టుకున్నాను. ఈ రోజు మిల్లెట్ కి నేను సామలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ మిల్లెట్ ని ఒక గిన్నెలోకి వేసుకొని 2 గ్లాసులు వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసి గ్యాస్ మీద పెట్టి ఉడికించుకోవటమే. మిల్లెట్ ని ఉడికించేటప్పుడు మంటని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు సిమ్ లోనే పెట్టి ఉడికించుకోవాలి. ఈ మిల్లెట్ రైస్ ప్రిపేర్ అయ్యింది. ఇప్పుడు రైస్ ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద మరో బాండి పెట్టి 1 కప్పు మఖానా వేసి మంటను సిమ్ లో ఉంచి 5 నిమిషాలు ఫ్రై చేసుకోండి. 5 నిమిషాలకి ఈ మఖానా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఈ మఖానాని వేరే ప్లేట్ లోనికి సపరేట్ గా వేసుకుందాం. ఆ తర్వాత అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, 1 రెమ్మ కరివేపాకు, 1 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అదే విధంగా ఉల్లిపాయలను కూడా కట్ చేసి వేసుకున్నాను. అందులో చిటికెడు పసుపు, చిటికెడు సాల్ట్ వేసి మొత్తం ఒకసారి కలిపి ఈ ఉల్లిపాయ ముక్కల్ని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా మఖానాని ఫ్రై చేసాము కదా, వాటిని కూడా బాండీలో వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఎల్లిపాయ కారం వేసి 1 నిమిషం మగ్గించండి. 1 మినిట్ తర్వాత మనం ఉడికించిన సామల్ రైస్ ని వేసి మొత్తం రైస్ కి పట్టే విధంగా బాగా కలుపుకొని లాస్ట్ లో సాల్ట్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకోసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి బాండి దించేసుకోవటమే. అంతే అండి, చాలా సింపుల్ గా మఖానా మిల్లెట్ కారపన్నం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేశారుగా. ఈ రైస్ కి కాంబినేషన్ గా రైతా చేసుకొని తింటే టేస్టీగా సూపర్ గా ఉంటుంది. వేడిగా స్పైసీగా మఖానాతో మిల్లెట్ కారపన్నం రెడీ చేసాం కదా. చాలా అంటే చాలా బాగుందండి. మీరు ఎప్పుడైనా ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే వెంటనే ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మరో మంచి హెల్దీ రెసిపీతో మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.